ఒకటి ఏమంటే సదాశివపేట టౌన్ ఇప్పుడు 28 వార్డు 26 వార్డు ఇప్పుడు డైలీ వాటర్ వస్తుందా? ఎంతసేపు వస్తుందో డైలీ? రోజు ఇచ్చి రోజు వస్తుంది. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మేము మాట్లాడదాం. కొత్త శాఖలు వచ్చినాక మీరేం చేయలేము. ఇప్పుడు డే బై డే వాటర్ అయితే వస్తుంది. వచ్చే రోజు ఒకటో రోజు అంతా వస్తుందా? రోజు ఇస్తాం. ఓకే ఓకే మీది కదా వాళ్ళది. అంటే టౌన్ సాస్పేట 2 భాగాలుగా విడదీసినా 3 చేసి డిస్ట్రిబ్యూషన్ అంటే వాటర్ ఇచ్చేది 2 3 ఏం చదవన్నా ఈ రోజు సగం ఇస్తావు, రేపు సగం ఇస్తున్నా చెప్పు. ఒక ట్యాంక్ నుంచి దాని క్యాచ్మెంట్ అంతా సప్లై అవ్వాలంటే ట్యాంక్ 2 సార్లు నిండాలి సార్. ఒక రోజు నింపి సగం ఏరియాకి ఇస్తుంది సార్. నెక్స్ట్ డే నింపినప్పుడు ఇంకా సగం ఏరియాకి ఎంతసేపు ఇస్తున్నారు? నేను 1 అవర్ ఇస్తుంది సార్. గంట ఇస్తున్నాను. ఇప్పుడైతే మీకు వాటర్ అయితే వస్తున్నది. అప్పుడు బోర్డు లేవు సార్ మాకు. అయితే ఏమైందంటే ఇంతకు నేను బోర్డు ఎండిపోయినాయి సార్. దాని గురించి కనీసమంటే మీ దగ్గర ఏముంది రిపోర్ట్ శివాజీ? బోర్డులు కొన్ని అన్సర్డ్ ఏరియాస్ ఉంటాయి సార్. అక్కడ కొన్ని రిపేర్ చేయించాలి సార్. మీ దగ్గర ఏముంది? మీరు ఏమి ఇచ్చారు? కమిషనర్ గారికి ఏమి ఇచ్చారు రిపోర్ట్? సదాశివ అంటే రిపేర్స్ ఎన్ని ఉన్నాయి? రిక్వైర్మెంట్ ఏమైనా ఉందా? 2 చెప్పండి. టౌన్ లో 221 బోర్స్ ఉన్నాయి సార్. దానిలో ఒక 30 బోర్లు రిపేర్ ఉన్నాయి సార్. దానిలో కొన్ని ఏమో డ్రై అయిపోయి ఉన్నాయి, వాటర్ లేదు, డ్రై అయిపోయి ఉన్నాయి సార్. రిపేర్ ఉన్నాయేమో రిపేర్ చేయిస్తాం. డ్రై అయిపోయి ఉన్న ఏరియాలో మళ్ళీ కొత్తగా బోర్లు వేస్తే బాగుంటుంది సార్. కొన్ని ఏరియాస్ లో ఎలా అంటే సార్ స్టోరేజ్ కెపాసిటీ లేదు సార్. ఇప్పుడు 2nd వార్డ్ 3rd వార్డ్ ఏరియాలలో వాళ్ళ ఇంట్లో సంపులు అవి ఉండవు సార్. ఆల్టర్నేటివ్ సప్లై కాబట్టి వాళ్ళు ఒక రోజు వచ్చినప్పుడు బిందెలు బకెట్లో పట్టుకుంటారు. నెక్స్ట్ డే అది వాడుకోవడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది సార్. ఆ ఏరియాలో బోర్లు వేస్తే కొంచెం వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. వాటికి ఒక 2 బోర్లు అట్లా అవసరం వాడుకో బోర్డు కావాలని ఈ లోకల్ మనకి ఎలక్ట్రానిక్ ఇప్పుడు విద్య లోపల 2 3 మీ దగ్గర ఏముంది పరిస్థితి? ఆర్డర్ ఏంటి? ఎప్పుడు ఆల్రెడీ మన కౌన్సిల్ తీసుకున్నాం సార్. వాడికి ఎమర్జెన్సీ వాడుకోవచ్చు. మీదే కదా పవర్ చేస్తే మీరు వాటర్ ఇస్తారు. వాళ్ళు మీటర్ బిల్ చేస్తే మీరైతే వాటర్ ఇస్తారు సార్. ఎందుకు కాన్వెంట్ ఉందంటే వాటర్ వచ్చి 627 లెవెల్ ఉంటుంది. సంగారెడ్డి వచ్చేసి 512 అంటే 115 మీటర్ల హెడ్ ఉంటుంది సార్. దాన్ని మనకి ఇట్లా ఇస్తే చాలు ఎక్కడున్నా వాటర్ పోతుంది. సంగారెడ్డి సదాశివపేట ఆల్మోస్ట్ సేమ్ లెవెల్ ఉంటుంది. పటాన్చెరు పోయేసరికి 588. ఇక్కడ మనం కొంచెం ఎక్కువ తిప్పినాం అనుకోండి సార్, పటాన్చెరు మొత్తం బంద్ అయింది. మీటర్ పెడితే మనం ఇప్పుడు మనకు ఫ్లో ఎంత వస్తుందో తెలుస్తుంది సార్. ఒక వాల్వ్ తిప్పేసి 24 అవర్స్ ఇస్తాం. మనం ఒక లెవెల్లో వాల్వ్ ఓపెన్ చేసి పెడతాము. అదే లెవెల్లో వాటర్ వస్తుంది. ఆ మీటరే చెప్తారు. మీటరే చెప్తారు ఎంత వస్తుంది. సార్ ఇప్పుడు మీటర్ తక్కువ వచ్చి అనుకోండి, అప్పుడు మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. నువ్వు అడగవచ్చు మేడం. అప్పుడు మనకు అడుగుతానికి వాయిస్ ఉంటుంది మనకు. వాళ్ళు కూడా చెక్ చేసుకుంటారు. వాళ్ళు కూడా జవాబుదారు కదా. 8.5 MLD మీకు పక్కా ఇస్తాం కానీ డౌట్. 8.5 MLD ఇస్తే మాకు ఒక ట్యాంక్ కూడా వాళ్ళు ఇస్తారా? సంతోషం ఏమైందంటే చెప్తాను. ఎప్పుడు చెప్పిస్తావు? అది సిస్టమ్ ఇక్కడ కాదు. అన్ని ట్యాంకులు ఎట్లా దానికి ఎప్పుడు డిపార్ట్మెంట్ మున్సిపల్ డిపార్ట్మెంట్, పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ఏమండి అంతే కదా. ఇప్పుడు మీకు మున్సిపాలిటీకి పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్కి కొంతలో ఉంటుంది. మిషన్ భగీరథకు మున్సిపాలిటీకి కొంతలో ఉండదు. విన్నారా?
ఇది తేలది. ఎందుకంటే వాళ్ళ రూల్ వేరు, మీకు నడవదు అక్కడ. కాబట్టి మీకు ఓన్ మళ్ళా మున్సిపాలిటీ పబ్లిక్ హెల్త్ మీ కంట్రోల్లో మన కొత్త శాంక్షన్ వచ్చి మీరు ఓన్ గా డ్రా చేసి, మీరు డైరెక్ట్ గా నది వాటర్ డ్రా చేసి, మీరు డైరెక్ట్ గా మీరు ఫిల్టర్ చేసి ఇవ్వగలిగే దాంట్లో మీకున్న రైట్స్ మీకు ఉంటాయి. వాళ్ళు ఇచ్చే దాంట్లో మీకు రైట్స్ ఉంటాయి. వాళ్ళు టెక్నికల్ గా ఒక పాయింట్ చెప్తున్నారు, మీరు వాల్ ఫిట్ చేయమంటే మీరు వాల్ ఫిట్ చేయండి. చదువు మీరు వాళ్ళ దాంతో మీరు వెళ్ళి మాట్లాడి వేస్ట్ వాళ్ళతో క్లారిటీ చేసేది. ఎప్పుడు చేసుకుంటారు మీరు వాళ్ళు? ఎందుకు 1 వీక్ అవుతుంది? ఈ శాంక్షన్ ఇచ్చే రోజులు అయింది. మీరు ఆటోమేషన్ ఎందుకు మీ శిక్షణ ఉంటాయి కదా. ఎన్నో రోజులు 1 మంత్ ఎమర్జెన్సీ వాటర్ మీకు చేయొచ్చు కదా. ఏమంటున్నట్టే ఓవరాల్ గా వాటర్ డిపార్ట్మెంట్ అనేది ఎమర్జెన్సీ. దానికి కౌన్సిల్ కానీ కలెక్టర్ శాంక్షన్ కానీ మీరు తర్వాత అప్రూవల్ తీసుకోవచ్చు, పని చేసుకోవచ్చు. ఇది ఉందా లేదా మీ దగ్గర? ఇది ఐడియా ఉందా లేదా? ఎమర్జెన్సీ కింద అది కమిషనర్ ఏగా మీ డైరెక్ట్ గా మీ పరిధిలో నోటు పెట్టి చేసుకునే పవర్ మీకు ఉందా లేదా? మీకు ఐడియా ఉందా లేదా? నేను మళ్ళీ అయినట్టు మీకు ఐడియా ఉందా లేదా? అది కమిషనర్ పవర్ ఉందా లేదా? శ్రీనివాస్, ఎమర్జెన్సీ అంటే ఏది మీకు టౌన్ లా? ఫస్ట్ వాటర్, తర్వాత శానిటేషన్, అంతే కదా? మీరు మీ పరిధిలోనే చేయొచ్చు. చేపిద్దాం కాదుగా, చేపిద్దామనే దూరం. మీరు 1 మంత్ అయింది మీరు పిలిచి, 1 మంత్లలో మీరు 100 సార్లు మీరు వాటర్ ఎక్విప్మెంట్ వాళ్ళని అడుగుతున్నారు కానీ మీరు మీటర్ ఎక్విప్మెంట్ చేసుకోలే 1 మంత్లో. అవన్నీ మనకు కాదుగా. ఎమర్జెన్సీకి ఎలక్షన్ సంబంధమే లేదు. ఎలక్షన్ అయిపోయిన రోజులైంది మీకు, ఎన్ని రోజులైంది మీకు తెలిసి? నెల రోజులు మీటర్ ఫిట్ చేసుకోవాలని ఆలోచన ఎందుకు చేయలేదు? శ్రీనివాస్, నేను మున్సిపల్ చైర్మన్ చేసిన, నాకు మీకు ఎంత తెలుసో నాకు తెలియదు. నాకు తెలుసు విన్నావా? ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ లీగల్ ప్రాసెస్, టెక్నికల్ పాయింట్స్, లా పుస్తకాలు, లా పాయింట్స్ చెప్తే పబ్లిక్ దాకా తీరదు. వాటర్ అనేది ఎమర్జెన్సీ. కమిషనర్ ఫుల్ పవర్స్ ఉంటాయి, కౌన్సిల్ కూడా పవర్స్ ఉంటాయి. ఎమర్జెన్సీ వితౌట్ కౌన్సిల్ అప్రూవల్, ఆఫ్టర్ పెండింగ్ అప్రూవల్ మీరు డైరెక్ట్ గా వర్క్ చేయొచ్చు. ఇది చేసే మీకు తెలుసా లేదా? మీకు తెలుసా ఇది?